ఎట్లా చేసుకోవాలో మీరు తెలుసుకోవాలి. నుంచి స్టార్ట్ చేసి ఈ 120 days డైలీ 10 గంటలు డెడికేటెడ్గా డిసిప్లిన్గా ఎవరైతే వర్క్ చేస్తారో దే విల్ సక్సెస్. సో ఫ్యూచర్ సెషన్స్ దేనిపైన ప్లాన్ చేస్తున్నా అంటే వన్ పేజ్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, షార్ట్ నోట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే ఎస్ఏ ఉంటుంది కదా, ఆ ఎస్ఏ ఇప్పుడు చేయను, ఎందుకంటే ఎస్ఏ రాయాలి అంటే కాంటెంట్ ఉండాలి మీ దగ్గర, అది కింద సబ్జెక్ట్స్ ఫినిష్ చేస్తేనే వస్తుంది. సో దాన్ని మనం ఏం చేద్దామంటే ఒక 30 days తర్వాత 40 days తర్వాత ఎస్ఏ మెథడ్ ఏంటో నేర్పిస్తాను, మీకు ఆన్సర్స్ వచ్చేయచ్చు, మీరు రాసిస్తారు. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆన్సర్ రైటింగ్ పైన స్పెసిఫిక్ సెషన్ చేద్దాము. ఇంట్రడక్షన్స్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, బాడీలో స్ట్రక్చరింగ్ ఎట్లా చేయాలి, కంక్లూజన్స్ ఎట్లా రాయాలి, దిస్ మే బి 1 or 2 సెషన్స్. తర్వాత కీవర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సెషన్. తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఇఫ్ వీలైతే జోగ్రఫీ సబ్జెక్ట్ కి ఆన్సర్స్ ఎట్లుండాలి, పాలిటీ సబ్జెక్ట్స్ కి ఆన్సర్స్ ఎట్లుండాలి, సొసైటీ సబ్జెక్ట్స్ కి ఆన్సర్స్ ఎట్లుండాలి, వీటిపైన ఒక సెషన్ చేద్దాం. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. సో సెషన్స్ ఆర్ ఆన్ ద వే, వీలైనంత వరకు నాకు టైం ఉన్నంత వరకు చేస్తాను. బట్ నేనేం చెప్తాను అంటే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఎవరో వస్తారు, ఎవరో నాకు హెల్ప్ చేస్తారు, ఎవరో గైడ్ చేస్తారు, టెస్ట్ సిరీస్ తీసుకుంటేనే సక్సెస్ అవుతా, ర్యాపిడ్ రివిజన్ తీసుకుంటేనే సక్సెస్ అవుతా, దిస్ ఈజ్ నాట్ గుడ్. సో మీరు ఆఫీసర్స్ అవ్వబోతున్నారు, మీరు సెల్ఫ్ సఫిషియన్సీ డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటీ ఆన్సర్ ఎట్లా రాయాలో చెప్పాను అనుకోండి, మీరు ఈ లెర్నింగ్ ని ఎకానమీ ఆన్సర్ ఎట్లా రాయాలి, జాగ్రఫీ ఆన్సర్ ఎట్లా రాయాలని తెలుసుకోవాలి. మీరు తెలుసుకోనికి ట్రై చేయాలి, ఎంతవరకు డిపెండ్ అవ్వకూడదు. ట్రస్ట్ ని డిపెండ్ అవ్వడం అనేది బ్యాడ్ హ్యాబిట్. ఓకే, నేను ఒకటి చెప్తే మీరు 10 చేయాలి, రైట్? ఇంకొక 2 చెప్తే మీరు 20 నేర్చుకోవాలి. అట్లా మీరు ఆఫీసర్స్ అవుతారు. అండ్ నోట్ మేకింగ్ ఉందనుకోండి, ఒక టాపిక్ నేను చెప్తే డిఫరెంట్ టాపిక్స్ కి ఆ నోట్స్ ఎట్లా చేసుకోవాలో మీరు తెలుసుకోవాలి. ఒక ఎస్ఏ టాపిక్ పైన ఇట్లా చేయాలి, ఇట్లా అప్రోచ్ అవ్వాలని చెప్పింది అనుకోండి, మీరు ఇంకొక 10 essays లో అట్లా వర్క్ చేయాలి, అప్పుడు యూ విల్ సక్సెస్. సో దిస్ ఇస్ ద కీ టు సక్సెస్ ఇన్ మెయిన్స్. అర్థమైందా? ఒకటి చెప్తే 10 చేయాలి, దట్స్ హౌ యూ షుడ్ డూ ఇట్. అండ్ వెరీ సారీ ఫర్ ద డిస్టర్బెన్సెస్. సో ఏమవుతుందంటే ఇఫ్ కాల్ వచ్చినా లేకపోతే వాట్సాప్ కాల్ వచ్చినా కూడా మధ్యలో స్టక్ అవుతుంది, దట్ ఈస్ ద రీజన్. అందుకే మధ్యలో వాయిస్ మిస్ మ్యాచ్ అవుతుంది. వెరీ సారీ ఫర్ దట్. నెక్స్ట్ సారి ఐ టేక్ కి యూజువల్లీ ఏం చేస్తున్నా, అందుకే నైట్ తీసుకుంటున్నా, సో దట్ కాల్స్ రావు. ఈవినింగ్ టైం యూజువల్లీ కాల్స్ వస్తాయి. వెరీ సారీ ఫర్ దట్. నెక్స్ట్ టైం నుంచి ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎనీ డౌట్స్? సో రేపు ఏం చేద్దామంటే గ్రూప్ 2 వాళ్ళకి 50 days ఉంది. దిస్ ఇస్ ఐ థింక్ 3rd time or 4th time అనుకుంటాను గ్రూప్ 2 వాళ్ళకి 50 days స్ట్రాటజీ చెప్పడం. బట్ ఏం చేస్తాం, అన్ఫార్చునేట్లీ విల్ డూ దట్. ఆ సెషన్ కూడా చేద్దాం. దెన్ వెరీ సూన్ యూపీఎస్సీ మెయిన్స్, యూపీఎస్సీ 2025 స్టార్టింగ్ నుంచి చేసే వాళ్ళకి, అండ్ యూపీఎస్సీ మెయిన్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అండ్ యూపీఎస్సీ ఆప్షనల్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి కూడా చూద్దాం. ఓకే, సో దోస్ థింగ్స్ ఆర్ ఆన్ ద వే. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఆల్వేస్ ఫ్రీ టు గివ్ ఫీడ్బ్యాక్. మీరు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే ఆల్వేస్ యూ కెన్ రిక్వెస్ట్. ఎవ్రీ కామెంట్ చదువుతాను, ఆల్మోస్ట్ చూసి ఏదైతే మోస్ట్